మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ అలాగే ఈ నేపథ్యంలోనే అలాగే దీనికి వ్యతిరేకంగా గత కొన్ని రోజుల నుంచి కూడా వైసీపీ ఉద్యమం చేపట్టింది. అలాగే కోటి సంతకాల సేకరణ అయితే చేపడుతున్నారు. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అయితే సేకరించిన నేపథ్యంలో ఈరోజు జిల్లా ప్రధాన కార్యాలయాలకు అయితే ఈరోజు వైసీపీకి సంబంధించి పార్టీ కార్యాలయానికి అయితే తరలి వెళ్తున్నారు. చూడొచ్చు పిఠాపురం నియోజకవర్గం నుంచి అలాగే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కోటి సంతకాల సేకరణ చేసి ఈరోజు కాకినాడ జిల్లా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మేడం గారు మాట్లాడే చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి కోటి సంతకాల సేకరణ ఏ విధంగా సాగిందని? కోటి సంతకాల సేకరణ చాలా ఉధృతంగా మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేశారు. నిజంగా చెప్పాలంటే పార్టీలు అంటే రాజకీయ పార్టీలు సంతకాల సేకరణ కార్యక్రమం అనేది కొన్ని కార్యక్రమాల్లో చేస్తూ ఉంటారు. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఏర్పడిన తర్వాత ఈ రకంగా కార్యక్రమం ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా మన పిఠాపురం నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలో 50 వార్డులు ఉంటే 50 వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు వీధుల్లో తిరిగి ప్రజలందరి దగ్గర స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం గురించి వివరిస్తే సంతకాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 3 మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా సమావేశాలు పెట్టి గ్రామాన వార్డున తిరిగి సంతకాల సేకరణ చేయటం. అంతేకాకుండా సంతకాల సేకరణ ఒక ప్రహసనం లాగా ఏదో ఒక కార్యక్రమం చేసేసి ఇంటి దగ్గర కూర్చుని సంతకాలు పెట్టే లేకుండా ప్రజల దగ్గర నుంచే స్వచ్ఛందంగా సంతకాలు తీసుకోవడం, సంతకం పెట్టడం, పేరు రాయడం, వివరాలు ఇవ్వడం, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ ఒక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించడం జరిగింది. మేము 50,000 పిఠాపురం నియోజకవర్గం నుంచి 50,000 అనుకుంటే దాన్ని మించి కూడా చాలా వరకు సంతకాలు ఇంకా ఇప్పుడు కూడా ఈరోజు కూడా మనం అందరం కూడా ఇక్కడే అందరం బాక్సుల్లో వేసి బాక్సులు సీల్ చేయడం జరిగింది.